ఈనాటి సభను ఉద్దేశించి మన మత్స్య పరిశ్రమ సహకార సంఘం జగిత్యాల అధ్యక్షుల గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. నమస్కారం సార్. ఈరోజు సహకార సంఘాలు ఉన్నవి, అందులో 3068 మంది సభ్యులు ఉన్నాయి సార్. ఇందుకు గాను మనము 58,86,000 ఎస్టిమేట్ తోని చేప పిల్లలు పంపిణీ చేస్తున్నాం సార్. సంఘంలో సుమారుగా 500 మంది మెంబర్స్ ఉన్నారు సార్. ఈరోజు మనం చింతకుంట చెరువులో 15 హెక్టార్ల ఈ చెరువులో అరే నువ్వు రాజెడుతున్నప్పుడు ఓటు మా ఓటర్ ఎంపీకి నువ్వు అన్నట్టు నేను చెప్పినట్టు $27 లక్షల పని కూడా చేయలేదు. జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. వేసి వెనకాలకు జరగండి, వేసిన వాళ్ళు వేసినట్టు వెనకాలకు జరగండి కదా, వేసిన వాళ్ళు వెనకాలకు జరగండి. రాకేష్ భాయ్ కొంచెం వెనకాలకు జరగ. గన్ను అటు వెనకాల ఉండు సార్, కొద్దిగా ఇటు తిరగండి. ఏం లేదు సార్, సంజయ్ వర్ధిల్లాలి, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అరే మీ వాళ్ళకడం చూసుకోరా. సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి. కౌన్సిలర్ సాబ్ అభినయ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి మన మార్కెటింగ్ సదుపాయం కోసము మత్స్యకారులకి 35,000 బ్యాంకు నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు
జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో ప్రభుత్వ పక్షాన చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షులు అంజయ్ గారు, మిగతా సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చెరువులన్నిటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 800 సంవత్సరాల నుండి కూడా గొలుసు కట్టు చెరువులుగా ఉంటూ, ఆ తర్వాత నిజాం కాలంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులను పునర్నిర్మించుకోవడం జరిగింది. మరి అట్లాంటి చెరువులను రక్షించుకోవడానికి నిరంతరం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు లేకుండా ఉంటే పట్టణాలలో కావచ్చు, ఇప్పుడు పల్లెలలో కూడా భూముల ధరలు పెరిగాయి కాబట్టి ఈ చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయాయి. తెలంగాణ చెరువులలో ఏంటంటే ఏక ఫసలు పట్టాలని చెప్పి ప్రతి చెరువులో కూడా ఉంటుంది. అట్లనే ఈ చెరువులో కూడా పట్టాలలో వల్ల మట్టి పోసుకుంటాం, మేము బంగ్లా కట్టుకుంటాం అని అంటారు. అట్లా కట్టుకుంటే చెరువులన్నీ చిన్నగా అయిపోతాం. చెరువుల చుట్టుపక్కల కూడా ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ కాపాడకపోతే చెరువు కట్టలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి మనం చూస్తున్నాం ఇప్పుడు కల్లపల్లి చెరువు కట్ట పరిస్థితి ఏముందో, అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి, చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది, వాటి సద్వినియోగం చేసుకున్నప్పుడే, ఆ ఫలితాలు వచ్చినప్పుడే మనం అందరం కూడా సంపన్నులు ఏమవుతాం. లేకపోతే బీదవాడు లెక్కనే ఉంటాడు, మంచిగా మీ దాంట్లో ఒక్కడు అన్ని చెరువులు గుర్తాబట్టి ఏసీ కార్లో తిరుగుతారు, ఏసీ జీబులో తిరుగుతారు, ఏసీ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, ఐస్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, మీరు ఇక్కడనే ఉంటారు. కాబట్టి మన వాళ్ళు కూడా మార్కెటింగ్ అనే దాంట్లో ముందటికి వెళ్ళాలి. అయితే ఒక్కొక్కరు చేయడం కష్టం కాబట్టి ఈ సంఘాల వారిగా పెట్టుకొని మీ దాంట్లోనే కొందరు సభ్యులు ఓనాడు మార్కెటింగ్ లో ముందటికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడు కూడా నేను మొదట్లో వస్తా, కానీ సార్ సర్పంచ్ ఎలక్షన్ల చుట్ల గ్రామాలలో ఎలక్షన్ కోడ్ ఉండే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అధికారులు మా ఇంటి రావడానికి భయపడతారు. నేను ఇంటికాడ ఉన్నా కానీ రెగ్యులర్గా రివ్యూ చేసి ఈరోజు జగిత్యాల పట్టణంలో వేస్తున్న సందర్భంలో మళ్ళీ ఆహ్వానించారు. మరి దాదాపుగా కూడా పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 9 లక్షల చేప పిల్లలు వేయాలి, తొందరగా వేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి గత ప్రభుత్వ హయాంలో మోపేడులు అవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాదాపు 1000 కోట్ల అప్పు ప్రభుత్వం చేసింది. ఎవరి కోసం చేసింది? మన కోసం. అందుకే కదా ఒక్కొక్కడు 1000 కోట్లు చేపలకు, 5000 కోట్లు గొర్రెలకు, ఈ రకంగా వచ్చినప్పుడు మనం అంతా కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పడ్డది. ఈ ప్రభుత్వం ప్రతి నెల 6000 కోట్లు చెల్లిస్తున్నది. కార్మికులు తప్పకుండా మీ కాలం మీద నిలబడాలని చెప్పి మోపెళ్లే కావచ్చు, టాటా ఏసీలు, ఇంకా పెద్ద బ్యాన్లు, వలలు, జాకెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, తెప్పలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. కొత్తగా మనం మంచి మార్కెట్ కడుతున్నాం బీడుబావర్లో, ఆ మార్కెట్ కోసం మీరు ఉత్తరాలు రాసిరు. తప్పకుండా అతి త్వరలోనే అది ప్రారంభం అయ్యే విధంగా చూస్తాం. మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి దాదాపు ఈ జిల్లాలో 280 సొసైటీలు ఉంటే అందులో 89 మహిళలు ఉన్నాయి. మన మహిళలు ఎప్పుడైనా కానీ మనం చూస్తుంటాం, రైతులు పండిస్తే రోడ్ల మీద ఎక్కువ మహిళలు మంచిగా కూరగాయలు అమ్ముతుంటారు. అట్లనే చేపలు మా గంగపుత్రులు కావచ్చు, ముదిరాజు కావచ్చు పట్టిస్తే మా సోదరి వాళ్ళు మనం మంచిగా మార్కెటింగ్ చేసుకోవాలి. హోల్సేల్గా ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళకి ఎక్కువ మిగులుతుంది, మనకు తక్కువ మిగులుతుంది కట్టబడి వాళ్ళకి. మరి అందుకనే ప్రభుత్వాలు మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. దాంట్లో భాగంగా 89 సొసైటీలు మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరి జగిత్యాల జిల్లాలో 38 సొసైటీలు ఉంటే 10 మహిళలు ఉన్నాయి. మరి కొత్తగా ఇవాళ మోతేది ప్రారంభమైంది. మా మహిళా సోదరి మనులు ఆలోచన చేయాలి. మీరు కూడా మీకు మార్కెట్ కూడా చేయించిన దానివల్ల నాకు ఎంతో
కొంతమంది గొడవ కూడా అయింది. గొల్లపల్లి తో పెడితే మా శంకర్ అన్నాడు మాజీ సర్పంచ్ శంకరన్న, ఇంకో శంకరన్న, సొసైటీ సభ్యులు అందరు అడిగితే మరి అక్కడ చేసి కట్టియడం జరిగింది. పక్కింటోళ్ళతో పంచాయతీ, రోడ్డు మీద పంచాయతీ వాసన అయినా కానీ మనకు పేదవాళ్ళు దీని మీద జీవనం కొనసాగిస్తారని చెప్పి నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి కొద్దిగా జాగిట్స్ పెట్టి కట్టమని చెప్పి నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళి అది మరి ఇటు తహసీల్దార్తో సర్వే చేయించి మీకు ఇవ్వడం జరిగింది. అలా ఇప్పుడు బీటి బజార్ల మార్కెట్ కూడా ఇస్తున్నాం. పుట్టిన వాడిగా మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న అంతర్గాం వచ్చారు, గొలుసు కడిచారు, వీడికి నీళ్ళు రావాలంటే ఆడికెళ్ళి రావాలి, గుట్టలకెళ్ళి అంతర్గాం వచ్చే ఊరయ్యలకెళ్ళి కుంట్లకెళ్ళి ఆశించారు, అందరూ అది ఎటో పోయింది. లింగం చెరువు, కర్ణంగుంటకెళ్ళి చింతకుంటకెళ్ళి కిలగడ్డకెళ్ళి మళ్ళీ ఊరిలో పడాలి, కులపెట్టడానికి పోవాలి. కానీ మధ్యలో చాలా ప్రాంతాలలో ఊర్రెలన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి. మనం ప్లాట్లు పెట్టుకుని బంగ్లాలు కడుతున్నాం కావచ్చు, కానీ ఆ నీళ్ళన్నీ ఆ మోరు నీళ్లు కావచ్చు, వర్షాలు పడ్డప్పుడు వర్షం నీళ్లు రెండు కలిపి ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఆ వర్షాకాలం అందరం కూడా గగ్గోలు పెడుతున్నాం. మరి దానికి ఇబ్బంది కాకుండా తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ల నిర్మాణాలు లేకుండా, అదేవిధంగా ఏదైతే పాత ఒర్రెలు ఉండనో ఇప్పుడు దీనికి రావాలంటే లింగంపేట దాటాక ఇప్పుడు 10వ దాటాక పెద్ద పర్రె ఉంటుండే. చాలాసార్లు చెప్పినా మా కారు ఇవ్వకపోతుండే ఊర్లో పోవాలంటే ఎడ్ల బండి కసరం సగం మూతుండే. ఇప్పుడు పర్రె పోయింది, ఒర్రె పోయింది, చిన్న కల్వర్ట్లకి అయింది, నీళ్ళన్నీ వెనుకకు దంతా ఉన్నాయి. ఈ పరిస్థితి మనం ఇప్పటికే చాలా పట్టణాల్లో చూస్తూ ఉన్నాం. అందుకనే మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో హైడ్రా అని తీసుకొచ్చి ఇట్లాంటి అక్రమాలు తీస్తూ ఉన్నారు. మరి మన దగ్గర కూడా అవుతున్నాయి. రేపటి నాడు అయినాక మళ్ళీ తీసినప్పుడు ఉన్నోడేమో కోర్టుకోతాడు, లేనోడేమో పేదోళ్ళని తీసిందని చెప్పి అప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి రావద్దు. చాలాసార్లు కూడా చెప్పినాం, ఇళ్ళకి నీళ్ళతో పెద్ద మనిషి చెప్పిండు, పానీ అప్నే घर में नहीं घुसे जी, अपनी पानी में घुसे इसीलिए पानी आया అని చెప్తే బాగా వైరల్ అయింది. ప్రతి వాళ్ళు విన్నారు సోషల్ మీడియాలో. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. మరి మత్స్య కార్మికులకు ఇది ఒక పెద్ద ఉపాధి. మరి ఈ సొసైటీలు అనేటి చెర్ల మీద ఎవరు పడితే వాళ్ళ ఆధిపత్యం ఉండద్దు. ఎందుకంటే జమీందారులు ఉందరు, లేకపోతే వీడీసీలు అంటారు, అవన్నీ ఉండొద్దు అని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాన కూడా మత్స్య పారిశ్రామిక సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగింది.